దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, మనము నమ్మదగని వారమైనను ఆయన అంటే దేవుడు నమ్మదగినవాడుగా ఉండును, తన స్వభావమునకు విరోధముగా ఏమీయూ చేయలేడు. దేవుడు నమ్మదగినవాడు. ఎంత నమ్మదగినవాడు? ఎంతైనా నమ్మదగినవాడు. యేసు ప్రభు ఒక సందర్భంలో నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యము అని అన్నారు. బైబిల్ గ్రంథంలోనే మధ్యలో ఉన్న వచనము ఇలాగూ సెలవిస్తోంది, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారికి ఆశాభంగం కలుగదు. నమ్మిన దానియేలును సింహపు బోనులో నుండి తప్పించాడు దేవుడు. నమ్మిన యోసేపును ఫరో ఇంటి మీద అధికారిగాను ఐగుప్తు దేశమంతటి మీద ప్రభువుగా ఉండునట్లు ఆశీర్వదించాడు. మనమందరము దేవుని బిడలం. దేవుడు మన తండ్రి. మానవ సంబంధమైన తల్లిదండ్రులకు హద్దుబాట్లు ఉంటాయి, కానీ సృష్టికర్త అయిన తండ్రికి ఏ పరిమితులు ఉండవు. సమస్తము చేయగలడు. దానియేలును తప్పించిన దేవుడు, యోసేపును ఆశీర్వదించిన దేవుడు మనలను ఎందుకు తప్పించడు? ఎందుకు ఆశీర్వదించడు? నిశ్చయముగా చేస్తాడు. నమ్మకం ఉంచాలి, సందేహపడరాదు. దేవుని వాక్యం ఎలా సెలవిస్తుంది, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. దేవుని విశ్వసిస్తే దేవుని రక్షణ లభ్యమవుతుంది. రక్షణ అమూల్యము. రక్షణ ద్వారా వచ్చు ఆశీర్వాదాలు చెప్పశక్యము కానివి, లెక్కింపలేనివి. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుడు మనలోనికి వస్తాడు, మనతో ఉంటాడు, మనలను ఆవరించి ఉంటాడు. దేవుడే మనతో ఉంటే మనకు లేనిదేముంటుంది? గాడ్ బ్లెస్ యూ.